ఆధ్యాత్మిక మార్గమే ఆనంద మార్గం. భక్తి వెలుగుల్లో మాతో కలిసి పయనించండి. మన బాస్ భక్తి టీవీ. నమస్కారం. బాస్ భక్తి టీవీ వీక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. అజ్ఞానపు చీకట్లను తొలగించే జ్ఞాన జ్యోతి, సకల విద్యాస్వరూపిణి ఆ వీణాపాణి జన్మించిన పరమ పవిత్రమైన రోజే ఈ వసంత పంచమి. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ చదువుల తల్లి దీవెనలు మీ అందరిపై ఉండాలని బాస్ భక్తి టీవీ మనసారా ఆకాంక్షిస్తోంది. వసంత పంచమి విశిష్టతను గమనిస్తే మాఘమాసంలో వచ్చే ఈ పంచమి తిథి ప్రకృతిలో సరికొత్త వెలుగులను, ఉత్తేజాన్ని మోసుకొస్తుంది. శీతాకాలపు చలి తగ్గుముఖం పట్టి ప్రకృతి పులకించి వసంతకాలం ఆరంభమయ్యే అద్భుత సమయం ఇది. అందుకే ఈ రోజును మనం శ్రీ పంచమి అని కూడా పిలుచుకుంటాం. ఈ రోజు జ్ఞానప్రదాయిని ఆరాధనకు ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా చిన్నారులకు అక్షరాభ్యాసానికి ఈ రోజు అత్యంత శ్రేష్టమైనదిగా మన పురాణాలు చెబుతున్నాయి. పిల్లలకు విద్యాబుద్ధులు సిద్ధించాలని, ఆ తల్లి కటాక్షం కలగాలని లోకమంతా సరస్వతీ నామస్మరణతో మారుమోగుతోంది. పసుపు రంగు ప్రాముఖ్యత. ఈ రోజున భక్తులు పసుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి శ్వేత పుష్పాలతో లేదా పసుపు రంగు పూలతో పూజించడం శుభకరం. ఆ తల్లిని ఈ శ్లోకంతో ధ్యానిద్దాం. యా కుందేందు తుషార హారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావర దండమండితకర యా శ్వేత పద్మాసన అనే ఈ పవిత్ర శ్లోకంతో ఆ తల్లిని స్మరిస్తూ మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి వివేకాన్ని ప్రసాదించమని వేడుకుందాం. చదువుల తల్లి చల్లని చూపులతో మీ ఇంట జ్ఞానకాంతులు విరియాలని, విద్యార్థులకు సద్బుద్ధి, పెద్దలకు సుఖశాంతులు కలగాలని బాస్ భక్తి టీవీ కోరుకుంటోంది. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం చూస్తూనే ఉండండి మీ బాస్ భక్తి టీవీ. మరోసారి అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.